మధు ఇక నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్లో సంచలనం. బీఆర్ఎస్ సుప్రీంకి నోటీసులు. ఏంట్రా బాబు, ఈ ఫోన్ అసలు చేతిలో ఉంచుకోవాలా ఉంచుకోకూడదా ఏంటి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏంది అసలు ఇది? అతను అడిగితే ఏమన్నా రాధాకృష్ణరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో 2018 నుంచే మొదలుపెట్టాం మేము పూర్తి స్థాయిలో చర్యలు అని చెప్పని ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చాడు. మరి ఆ వినేటువంటిది కూడా అతని స్టేట్మెంట్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏమని? మేము పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తిన్నాము, అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తిన్నాము, అపోజిషన్ కుటుంబ సభ్యులు తిన్నాము, అట్లాగే మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు తిన్నాము, అట్లాగే బిజినెస్ మ్యాన్స్ది మేము ఫాలో చేసాము విన్నాము అని అంటే అవన్నీ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము వాటిని ఫాలోఅప్ చేసామని చెప్పని దాదాపు అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ చూస్తే చాలా ఆందోళన కలుగుతూ ఉంది రాజుగారు. ప్రజలకు కూడా చాలా భయం కలుగుతూ ఉంది. చాలా ప్రజలైతే చాలా భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరే, ఇవన్నీ ఇట్లా చూస్తే కేటీఆర్ గారు మహా న్యూస్కి ఒక లీగల్ నోటీస్ పంపించారు. సరే, ఈ లీగల్ నోటీస్ సంబంధించి ఈరోజు సాయంత్రమే వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి రేపు దీనికి మనం ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి కల్వకుంట్ల తారక రామారావు గారికి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు వారికి దీనిపైన మనము రేపు సమాధానము తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి రేపు తెలియజేద్దాం అనేటువంటిది నా విజ్ఞప్తి. ఎందుకంటే ఈరోజు ఇప్పటికే సమయాభావం మించిపోతూ ఉన్నది. రోజు రోజుకి వార్తలు పెరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి అంశాలు ఎలా అయితే పెరుగుతూ ఉన్నాయో అలా పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన రేపు మనం బాధ్యతాయుతంగా మనం అది ఏంటి తప్పు, మన తప్పు ఉంటే మనం తప్పు అని చెప్పి ఒప్పుకుందాం, వారిది తప్పు ఉంటే వారి తప్పు అని చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ తప్పు ఎవరు చేసినా తప్పే. మరి ఆ తప్పుకి ఎవరైనా సరే ఆ తప్పుకి బాధ్యత వహించాల్సిందే. వారి పట్ల మనకు గౌరవం ఉంది. కానీ ఈ బయటకు వస్తున్నటువంటి చర్యల పట్ల మాత్రం కొంత జుగుప్సాకరంగా ఉంది. అంటే ప్రభుత్వం అనేటువంటిది చేతిలో ఉంటే వ్యవస్థలను ఏ రకంగా వాడుకుంటారు, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూనీ చేస్తారు, రాజ్యాంగాన్ని ఏ రకంగా నాశనం చేస్తారు అనేటువంటి ఒక బాధ ఉంది. బాధ్యతాయుతంగా మనం చెప్పాల్సింది ఉంది. కాబట్టి రేపు మనం దానిపైన కొంత చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాము. సరే, దీనికి సంబంధించిన ఐజీ కూడా ప్రభాకర్ రావు గారు కూడా రేపు ఎల్లుండి రాబోతున్నారు. ఆయన వస్తున్నారు అంటారు. ఆయన వస్తున్నారు అంటున్నారు, ఆయన వస్తున్నట్లేదు. సరే, ఇది ఒక అంశం. సరే, ఇంకొకటి సురేష్ గారు మధు ఓకే. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లో కొత్త అంశాలు చాలా రకరకాలు వస్తున్నాయి. ఏంటి అని అంటే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి దాంట్లో డబ్బులు పట్టుకోవటం ఒక అంశం అయితే, ఇవాళ రఘునందనరావు మళ్ళీ కొన్ని అంశాలను ఇచ్చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళకి అధికారం ఉంది కదా, గతంలో ఉన్నటువంటి అధికారులు మొత్తం ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి ఇప్పుడు వాళ్ళందరి మీద తక్షణం చర్యలు తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పని ఆయన ఇంకొక ప్రశ్న వేశాడు. కానీ ఇది దాదాపు ప్రకంపనలో ఢిల్లీ వరకు వెళ్ళిపోయినాయి. ఢిల్లీలో ఉన్నటువంటి రఘునందనరావు చెప్పిందే, బిఎల్ సంతోష్ జీది ఫోన్ కూడా ట్యాప్ చేసి ఇక్కడికి వస్తే అని కూడా చెప్పారు. అంటే ఆయన భారతీయ జనతా పార్టీలో బిహైండ్ స్క్రీన్లో ఆర్ఎస్ఎస్ వింగ్ తరపున ఆయన మోదీ అమిత్ షా గారి తర్వాత ఆయన అత్యంత క్రియాశీలకమైన మనిషి. అలాంటి పవర్ఫుల్ పర్సన్ కూడా ట్యాప్ చేశారట. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశాల్లో చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. జరగలేదు అనేది అబద్ధం అని అంటున్నారు. ఖచ్చితంగా జరిగింది అనేటువంటి ఆధారాలని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం బయటపడుతూ ఉంది. సరే, కేటీఆర్ గారు కూడా స్వయంగా లంగాలో బొంగాలతో వాళ్ళు విన్నారు అని చెప్పని అంటున్నారు. విన్నారేమో నాకేం తెలుసు అంటున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఆయన నేతృత్వంలో ఈ జరిగినాయి అని చెప్తున్నారు. ఈ క్రమంలో అనేక కొత్త విషయాలు వస్తూ ఉన్నాయి. ఆ వస్తున్నటువంటి అంశాలు కొన్ని చెప్పాలి అని అంటే భయం కలుగుతుంది. అంటే ఇలాంటివి కూడా జరిగినాయా అని క్వశ్చన్ మార్కే. జరిగినాయి అని నేను అంటలేదు, జరిగినాయా అనేటువంటి క్వశ్చన్ మార్కు. మధు, రఘునందన్ గారు బయట ఒకసారి ప్లే చేయండి. రఘునందన్ గారు బయట ప్లీజ్. నేను అడుగుతున్నా, ఈ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీంని
ఏదో సర్కారు కొలువులు చేసుకుంటున్న వాళ్ళని తెచ్చి ముద్దాయిలు ఎందుకు చేస్తున్నారు? 2016 నుంచి ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు మీరు మీ ఓటుకు నోటు కేసుని ఎందుకు పక్కకు పెడుతున్నారు? తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోతే చంద్రశేఖర్ రావుని ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 1 గా చేయడంలో ఈ పోలీసులకు ఉన్నటువంటి, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో చెప్పాలి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ ట్యాప్ అయిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ గౌరవనీయులు శివధర్ రెడ్డి గారు. మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి అంటే రోజు రోజుకి ఒక సంచలనంగా మారుతూ ఉంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొత్త కోణాలు ఏవైతే ఉన్నాయో అవి తెర మీదకి వస్తున్నాయి సార్. తెర మీదకి వచ్చినాయి, తెర మీదకి వచ్చాయి. తెర వెనకే ఉన్నాయి. లేదు సార్, తెర మీద ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళ గురించి ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి సార్. ఓకే, అసలు ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొత్తగా ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నటువంటి విషయాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే మాత్రం సార్, ఒక హీరోయిన్ పేరు బయటకు వచ్చింది కదా సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొంతమంది హీరోయిన్ల ఫోన్లు విన్నారు అదే గతంలో కూడా విమర్శలు చేశారు. ఆ హీరోయిన్ విమర్శలు కూడా ఆ హీరోయిన్ పేరు ఎత్తద్దు. ఆ హీరోయిన్ కి ఇటీవల కాలంలో పెళ్లి మనకి మన ఎవరి పేర్లతో సంబంధం లేకుండా ఏం జరిగింది అనేది ఒకసారి గమనిస్తే సార్, ఆ హీరోయిన్ కి సంబంధించి అసలు ఏంటి, ఆ హీరోయిన్ గురించి కనుక్కోండి అని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి ఒక మంత్రికి ఒక యువ నాయకుడు చెప్పాడు సార్. చెప్పిన తర్వాత ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఆయన జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ దగ్గరికి వచ్చాడు. ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా సినిమాలో సంబంధించినటువంటి వాళ్ళే, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఏదన్నా కానీ మొత్తానికి అక్కడి నుంచి సార్ వచ్చారు సార్. వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మహిళా నటి కూడా ఆ ఉన్నారు. ఎవరో త్రూ అప్రోచ్ అయ్యారు. త్రూ మొత్తానికి అయితే ఆ మంత్రి వచ్చేసి ఈ ఫ్యామిలీని అప్రోచ్ అయ్యాడు. సో అప్రోచ్ అయిన తర్వాత ఏమైంది, ఓకే రైట్, ఏదైతే మీడియేషన్ ఉందో ఆ మీడియేషన్ ద్వారా నేను చేస్తాను అని ఆమె అగ్రి అయ్యింది. అగ్రి అయిన తర్వాత ఏం జరిగింది, ఎవరైతే ఆ లేడీ ఉన్నారో ఆమె వెళ్ళి పలానా హీరోయిన్ ఎవరైతే అడిగారో ఆ హీరోయిన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. అలా కాంటాక్ట్ చేసిన తర్వాత ఓకే, డీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. డీలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీ ఫ్యూచర్ ఏం కావాలన్నా కానీ సార్ చూసుకుంటారు. ఈ పదం మళ్ళీ చెప్తున్నా సార్, నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది, ఏం కావాలన్నా కానీ సార్ చూసుకుంటారు అనేటటువంటి ఈ వర్డ్ ఏదైతే ఉందో అది నోటెడ్లో పెడుతున్నాం సార్. సో అలా ఉన్నటువంటి మొత్తం వ్యవహారంలో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఒక పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో ఆ పెట్రోల్ పంపు వెనకాల అంటే పక్క గల్లీలో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్, అది ఎవరికి అంటే కామన్ మ్యాన్ ఎవరైనా వెళ్ళినా సరే అది ఎవరికి కనిపించదు. ఆ గెస్ట్ హౌస్ అంటే అంత లోపలికి ఉంటుంది, చాలా పెద్దగానే ఉంటుంది. జూబ్లీ చెక్ పోస్ట్ పెట్రోల్ పంప్ దగ్గర ఉండేటటువంటి పెట్రోల్ పంప్ పక్కనే ఉంటుంది ఈ గెస్ట్ హౌస్ అంతా. సో ఆ గెస్ట్ హౌస్లో ఈ యువ నాయకుడు, ఈ హీరోయిన్ ఇద్దరు కూడా అక్కడే కలిసేవారు. అక్కడికి కలిసేటప్పుడు ఎక్కడ కూడా ఎస్కాట్ కానీ ఫ్రెండ్షిప్ కలవటంలో తప్పే ఉంది. ఫ్రెండ్షిప్లో కలవడానికి మధ్యలో ఒక మాజీ మంత్రి అవసరమా సార్? అంటే ఫ్రెండ్షిప్ కావాలంటే ఎవరో ఒకరు, అంటే జస్ట్ పార్టీలకు కలవచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్ మీద కలవచ్చు, లేకపోతే సినిమా తీద్దాం అనేటువంటి ఒక స్టోరీ కోసం ఒకటి బిల్డ్ చేయడం కోసం కలవచ్చు. తప్పేం లేదు కదా. నిజమే సార్, కరెక్ట్, మీరు చెప్పింది కూడా అలానే అనుకుందాం సార్. నేను కూడా అదేం ఇప్పుడు పలానా వాళ్ళు కలిశారు, పలానా జరిగింది చెప్పట్లేదు. సో అలా కలిసారు, అక్కడ అలా కలిసి కొన్నాళ్ళు ప్రయాణం జరిగింది. అలా కొన్ని రోజుల పాటు సాఫీగానే అంతా సాగింది. అలా సాగుతున్నటువంటి క్రమంలోనే ఎవరైతే ఆ యువ నాయకుడు ఉన్నారో ఆ యువ నాయకుడికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకైతే తెలిసింది. తెలిసిన తర్వాత సార్ వివాదం అయింది. వివాదం కాస్త పెద్ద పంచాయతీనే జరిగింది. సరే, అనుమానంతో కూడినటువంటి వివాదం అనుకోవచ్చు. వివాదం అయితే మొదలైంది. అలా మొదలైన తర్వాత అసలు ఎలా తెలిసింది, ఇంతవరకు వ్యవహారం ఎలా వచ్చింది, అంటే ఇంటి వరకు కూడా ఈ మ్యాటర్ ఎలా వచ్చింది అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఆ యువ నాయకుడికి అయితే ఒక డౌట్ వచ్చింది. సో వెంటనే ఏం జరిగింది, ఆ ఫోన్ కూడా ట్యాప్ జరిగింది. ఆ ఫోన్ కూడా వింటే ఎవరైతే ఆ యువ నాయకుడికి సంబంధించినటువంటి వైఫ్ ఉన్నారో కాదు, అంటే ఇక్కడ ఆ హీరోయిన్ ఫోన్ ట్యాప్ జరిగిందా? హీరోయిన్ది ఆల్రెడీ జరిగింది. ఓకే, ఏదోలే. ఇప్పుడు సరే, మొత్తానికి ఇప్పుడు ఏమైంది, ఇంతకీ ఎండ్ ఏంటి? సరే, ఇప్పుడు అది ఆ ఎంక్వైరీ జరుగుతుందా? ఆ ఎంక్వైరీ భాగంలో కూడా సమాచారం వచ్చిందా? ఎంక్వైరీ ఆల్రెడీ చేసేసారు కూడా సార్ పోలీసులు.
ఎక్కడికి వెళ్ళింది, ఎవరు మధ్యలో చేశారు, ఇదంతా కూడా ఆల్రెడీ వాళ్ళు అయిపోయింది. ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అయిపోయినట్టుగా సమాచారం. సో ఇంకా ఫర్దర్గా దాని గురించి సరే ఏదన్నా వెళ్ళాలి కానీ అంటే ఏదైనా అటు తిరిగి అటు ఇటు వెళ్ళింది అయితే అది మొత్తానికైతే అది వచ్చేసింది సార్. ఆ మొత్తం జరిగినటువంటి ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతా కూడా బయటికి పోలీసులకు తెలిసిపోయింది. దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేశారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా రాబట్టారు. ఫర్దర్గా కూడా నోటీసులు ఇస్తారా అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ మార్క్ సార్. ఆ మాజీ మంత్రి నోటీసులు ఇచ్చినప్పుడు మాట్లాడదాం ముందు, నోటీసులు ఇచ్చినప్పుడు దాని మీద సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఎందుకంటే ఇప్పుడే పాపం ఇప్పటికే ఇవన్నీ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చాలా అంశాలు బయటకు వస్తున్నాయి, చాలా ప్రకంపనలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక వైపు నుంచి వెళ్తే ఇంకొక వైపుకి, ఇంకో వైపు నుంచి వెళ్తే ఇంకొక వైపుకి. సరే అయితే రైట్, ముదు సురేష్ గారు